నటుడు టీవీకే చీఫ్ విజయ్ ఒక యాక్ట్రెస్ తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ప్రైవేట్ పార్టీస్ అటెండ్ అయ్యేవారు, ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్లేవారు. ఈ మాటలంటోంది తమిళనాడులో అపోజిషన్ లీడర్స్ కాదు, స్వయంగా విజయ్ కట్టుకున్న భార్య సంగీత. ఆరోపణలు చేయడమే కాదు, ఇవే ఆరోపణలను కారణంగా చూపించి తన భర్త విజయ్ నుంచి తనకి విడాకులు కావాలంటూ చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేశారు. సరిగ్గా కొద్ది రోజుల క్రితం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తమిళనాడును ఉద్ధరిస్తానంటున్న విజయ్ ముందు ఆ నటి ఇంటి నుంచి, త్రిష ఇంటి నుంచి బయటకు రావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారం రేగింది. అటు త్రిష కూడా దీనిపై లీగల్ నోటీసులు పంపించారు. చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇక నయనార్ నాగేంద్రన్ వెనక్కి తగ్గి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని సారీ చెప్పారు. ఆ తర్వాత కార్యకర్తలతో జరిగిన ఒక మీటింగ్ లో విజయ్ ఇదే విషయాన్ని ప్రస్తావించి చాలా ఎమోషనల్ అయ్యారు. నన్ను మీ నుంచి దూరం చేయడానికి కొంతమంది నా మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు, నా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అది చాలా వైరల్ అయింది ఆ వీడియో కూడా. ఆ విషయం అక్కడికి సద్దుమణిగిపోయింది అనుకున్నారు. సర్ప్రైజింగ్లీ విజయ్ భార్య ఇప్పుడు ఆరోపణలు నిజమే అని బాంబు పిలిచారు. నిజమే, విజయ్ కి ఒక నటితో ఇల్లీగల్ అఫైర్ ఉంది. ఈ విషయం వల్లే మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. మేము మానసికంగా విడిపోయి 5 ఏళ్లైంది. నాకు మాట ఇచ్చారు మళ్ళీ తనని చూడనని, కానీ ఆ మాటను పక్కన పెట్టి తన ఎఫ్ఐఆర్ కొనసాగిస్తున్నారు. విజయ్ వేధింపులు ఇలాగే కొనసాగితే నేను ఆ నటి పేరు కూడా బయట పెట్టేస్తాను అన్నారు సంగీత. విజయ్ సంగీతాలకి 1999 లో పెళ్ళైంది. అయితే చాన్నాళ్లుగా వీళ్ళిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారనే విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో చాలా మందికి తెలుసు. అయితే పూర్తిగా అది వాళ్ళ ఫ్యామిలీ విషయం కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కానీ మరికొద్ది నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక పక్క విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ఒక ప్రభంజనంలాగా ప్రజల్లో దూసుకెళ్లిపోతున్నారు. ఇలాంటి టైంలో సంగీత ఇలాంటి అలిగేషన్స్ తో విజయ్ ని విడాకులు కోరుతూ కోర్టుకెళ్లడం ఖచ్చితంగా ఆయన పొలిటికల్ కెరియర్ లో ఒక పెద్ద జర్కిస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇది అపోజిషన్ లీడర్స్ కి ఒక అస్త్రం లాగా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి చూడాలి, విజయ్ గానీ టీవీకే పార్టీ నుంచి కానీ దీని గురించి ఏదైనా ఒక స్టేట్మెంట్ వస్తుందా, ఒక ప్రకటన రాబోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.